బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తర్వాత అదే దిశలో పయనిస్తూ బుధవారం నాటికి మరింత బలపడుతుందని అంచనా వేస్తోంది. ఇది తుఫానుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. తుఫానుగా మారితే సెన్యార్ అని ఐఎండీ నామకరణం చేయనుంది. తుఫాను తీరం దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత రాలేదని నిపుణులు చెబుతున్నారు. ఇది సముద్రంలోనే దిశ మార్చుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్. థ్యాంక్ యూ. బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడినట్టుగా ఇప్పటికే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ రాష్ట్రాన్ని అయితే హెచ్చరించింది. అయితే రేపటికి ఇది వాయుగుండంగా బలపడుతున్న నేపథ్యంలో 26వ తారీఖు నుంచి ఇది తుఫానుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క తుఫాను పట్ల ఇప్పటికే అప్రమత్తం అయిందని చెప్పాలి. ప్రస్తుతానికి ఈ యొక్క తుఫాను ఏదైతే ఉన్నదో దానికి సెనియార్ గా నామకరణం చేసినట్టుగా కూడా ఇప్పటికే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ తెలిపినట్టుగా మనకి సమాచారం అయితే అందుతుంది. ఏదైనప్పటికీ ఒక రకంగా చూసుకుంటే ఈ యొక్క రైతుల్లో మట్టుగా ఒక రకమైన దిగ్భ్రాంతి, ఒక టెన్షన్ వాతావరణం నెలకొనింది. ఎందుకంటే పంట చేతికి వచ్చే సమయంలో ఇటువంటి వరుస వాయుగుండాలు, అల్పపీడనాల నేపథ్యంలో కొంతమేరకు రైతులకి తీవ్ర నష్టం ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. ఒక్కసారిగా ఎందుకంటే 10 నుంచి 20 రోజుల్లోని ఈ యొక్క వరి కోత అంతా కూడా ఉన్న నేపథ్యంలో ఇటువంటి అల్పపీడనాలు, వాయుగుండాల నేపథ్యంలో వారిలో ఒక రకమైన టెన్షన్ కూడా ఉన్నది. ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలన్నింటినీ కూడా అలర్ట్ చేశారు. అయితే రాష్ట్రం పైన ఈ యొక్క ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న దానిపైన ఇప్పటికే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ తోటి ఈ యొక్క మొత్తం ఉన్నతాధికారులందరూ కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే తీరం దాటే సమయానికి ఎంత మేరకు ఈ యొక్క విండ్ స్పీడ్ ఉంటుంది అనే దాని మీద ఇంకా స్పష్టత రాకపోవడంతో కొంత మేరకి ప్రభుత్వం ఇటు ప్రజలు అలాగే రైతులు అందరినీ కూడా అప్రమత్తంగా ఉండమని తెలియజేస్తున్నారు. అయితే ఇది రేపటికి దీని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన ఒక స్పష్టత వచ్చే అధికారం ఉన్నట్టుగా ఇప్పటికే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ రాష్ట్రానికి తెలియజేసిన నేపథ్యంలో ఇటువంటి అల్పపీడనాలు వరుసగా రావడం, ముఖ్యంగా చూసుకుంటే గతంలోని ఇది మోందా తుఫాను వల్ల కూడా భారీగా ఈ యొక్క రైతులందరూ కూడా తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. వాటి నుండి కోలుకునే దిశగా బయటకు వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా మళ్ళీ ఇటువంటి సెనియార్ లాంటి తుఫాన్లు హెచ్చరికలు రావడం నేపథ్యంలో రైతుల్లో ఒక తీవ్ర అనిశ్చితి అయితే నెలకొని ఉన్నది. ఎందుకంటే 3 నెలల నుంచి జాగ్రత్తగా చూసుకొచ్చిన పంట, అది దాదాపు 10 నుంచి 20 రోజుల్లోనే ఇది చేతికొచ్చే పంట ఒక్కసారిగా ఇటువంటి అల్పపీడనాలు, తుఫాన్లు వచ్చిన నేపథ్యంలో పంట నీట ములిగిందంటే సరైన గిట్టుబాటు ధర రాక మేము చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్నదని ఇప్పటికే రైతులు కొంత మేరకు ఆందోళన చెందుతున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ రేపు 26వ తారీఖు దీని యొక్క వాయుగుండం అల్పపీడంగా మారుతున్న నేపథ్యంలో ఇది రాష్ట్రం పైన ఏ జిల్లాల పైన దీని ప్రభావం అధికంగా ఉంటుందన్న దాన్ని బట్టి ఇటు రాష్ట్రానికి సంబంధించిన ఉన్నతాధికారులు అలాగే రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులందరూ కూడా ఈఎండి అధికారులు ఇచ్చిన ఏదైతే ఆదేశాల మేరకు పనిచేసేటందుకు రెడీగా ఉన్నారనే చెప్పాలి. రైట్ నందకుమార్, థ్యాంక్ యూ.
4వ రోజు ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ కొనసాగుతోంది. రేపటితో ఐబొమ్మ రవి కస్టడీ ముగియనుంది. కీలక విషయాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలు, గేమింగ్ యాప్ నిర్వాహకులతో సంబంధాలపై రవి పెదవి విప్పలేదని తెలుస్తోంది. పైరసీ నెట్వర్క్ గురించి నోరు మెదపలేదని సమాచారం. పైరసీతో వచ్చిన డబ్బు ఎప్పటికప్పుడు ఖర్చు చేశాడు రవి. ప్రతి 20 రోజులకు ఒక దేశానికి టూర్ వెళ్లిన ఐబొమ్మ రవి నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయిలాండ్, దుబాయ్ దేశాలకు వెళ్లినట్టు గుర్తించారు. కరేబియన్ పౌరసత్వం కొనుగోలు చేసిన ఐబొమ్మ రవి విదేశాల్లోని సర్వర్ల ద్వారా నెట్వర్క్ నడిపాడు. రవి బ్యాంక్ ఖాతాలో 3.5 కోట్లు గుర్తించారు. నాలుగవ రోజు ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ కొనసాగుతోంది. రేపటితో ఐబొమ్మ రవి కస్టడీ ముగియనుంది. కీలక విషయాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలు, గేమింగ్ యాప్ నిర్వాహకులతో సంబంధాలపై రవి పెదవి విప్పలేదని తెలుస్తోంది. పైరసీ నెట్వర్క్ గురించి నోరు మెదపలేదని సమాచారం. పైరసీతో వచ్చిన డబ్బు ఎప్పటికప్పుడు ఖర్చు చేశాడు రవి. ప్రతి 20 రోజులకు ఒక దేశానికి టూర్ వెళ్లిన ఐబొమ్మ రవి నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయిలాండ్, దుబాయ్ దేశాలకు వెళ్లినట్టు గుర్తించారు. కరేబియన్ పౌరసత్వం కొనుగోలు చేసిన ఐబొమ్మ రవి విదేశాల్లోని సర్వర్ల ద్వారా నెట్వర్క్ నడిపాడు. రవి బ్యాంక్ ఖాతాలో 3.5 కోట్లు గుర్తించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఐబొమ్మ రవి నుంచి పోలీసులు ఇప్పటిదాకా ఎలాంటి సమాచారాన్ని రాబట్టగలిగారు? పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఇప్పటికీ 4వ రోజు కస్టడీ విచారణ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. 3 రోజుల కస్టడీ విచారణలో భాగంగా ఎన్ని ప్రశ్నలు వేసినా సరే కనీసం ఐబొమ్మ నిర్వహణకు సంబంధించి సినిమాలను పైరసీ చేయడానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ పైరసీ నెట్వర్క్ ఐబొమ్మ నిర్వహణ ఉందో దీని మీద పెద్దగా స్పందించలేదనే విషయం తెలిసింది. ఇక 4వ రోజు విచారణలో సైతం ఐబొమ్మ రవి 4 రోజుల కస్టడీ విచారణ ముగిసింది. ఇక 4వ రోజు వ్యక్తిగత వివరాలు మినహా పెద్దగా పైరసీ నెట్వర్క్ గురించి నోరు విప్పలేదనే విషయమే తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కూడా ఐబొమ్మ రవి 2019 నుంచి 2025 వరకు మొత్తం 6 సంవత్సరాల పాటు 20 కోట్ల రూపాయలను ఐబొమ్మ నెట్వర్క్ ద్వారా సంపాదించాడు అనే విషయాన్ని పోలీసులు కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలోనే అసలు 20 కోట్ల రూపాయలను ఏ రకంగా ఖర్చు పెట్టాడు, మొత్తం ఎంత పెద్ద మొత్తంలో ఇతను ఆదాయాన్ని సంపాదించాడు అనే విషయాల మీద ప్రశ్నించడం జరిగింది. అయితే వచ్చేటువంటి ఆదాయం మొత్తాన్ని కూడా తనకు లగ్జరీ లైఫ్ కోసమే తను ఖర్చు చేసినట్లు కూడా తను చేసినటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా బహిర్గతం చేయడం జరిగింది ఈ యొక్క కస్టడీ విచారణలో. పైరసీ ద్వారా వచ్చినటువంటి డబ్బును ఎప్పటికప్పుడు ఖర్చు చేశాడనే విషయం తెలుస్తోంది. అయితే తను దేశ విదేశాల్లో కూడా తిరుగుతూ ఉన్నాడు. కరేబియన్ దీవులకి, అలాగే ఫ్రాన్స్, ఆమ్స్టర్డామ్, ఇతర దేశాల్లో తిరుగుతూ 15-20 రోజులకు ఒకసారి కూడా ఆయా దేశాలు తిరుగుతూ తను వచ్చినటువంటి ఐబొమ్మ ద్వారా వచ్చినటువంటి డబ్బు మొత్తాన్ని కూడా ఖర్చు చేస్తూ జల్సాలకు అలవాటు పడ్డాడు అనేది కూడా ఈ యొక్క కస్టడీ విచారణలో పోలీసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయిలాండ్, దుబాయ్ దేశాల్లో పర్యటించేవాడు. అలాగే సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ పౌరసత్వం కొనుగోలు చేశాడు ఇమ్మడి రవి. విదేశాల్లో ఉన్న సఫిస్కేటెడ్ సర్వర్ల ద్వారా పైరసీ నెట్వర్క్ ను నడిపించాడు అనే విషయాన్ని కస్టడీ విచారణలో ఐబొమ్మ రవి నుంచి పోలీసులు సమాచారం తెలుసుకున్నారు. రవికి చెందిన ఒక బ్యాంక్ ఖాతాలో 3.5 కోట్లు గుర్తించడం జరిగింది. హైదరాబాద్ లో, వైజాగ్ లో తనకు ఇప్పటికే కుకట్పల్లిలో ఒక ఫ్లాట్ ను ఐడెంటిఫై చేసిన తర్వాత వైజాగ్ లో సైతం ఆస్తులు ఉన్నాయి అనే విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది. హైదరాబాద్ లో, వైజాగ్ లో కొన్ని కోట్ల రూపాయల విలువైన ఆస్తులను గుర్తించినట్లు యొక్క కస్టడీ విచారణలో పేర్కొనడం జరిగింది. మరోవైపున వివిధ ఫ్లైట్లలో తిరుగుతూ లగ్జరీ హోటల్స్, బిజినెస్ క్లాస్ లో ట్రావెల్ చేస్తూ తన భార్యకు విడాకుల నిమిత్తం తన భార్యతో దూరంగా ఉంటున్న దగ్గర నుంచి ఒక విలాసవంతమైన జీవితాన్ని ఐడెంటిఫై తను స్పెండ్ చేస్తున్నాడు అనే విషయాన్ని యొక్క కస్టడీ విచారణలో గుర్తించారు. ఇక ఇది తప్ప తను నడిపించినటువంటి యొక్క పైరసీ నెట్వర్క్ కు సంబంధించి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి విషయాలు కూడా నోరు విప్పలేదనే విషయం తెలుస్తోంది. రత్న, అయితే కస్టడీ పూర్తయిన తర్వాత అతన్ని ఎప్పుడు కోర్టుకు హాజరుపరచనున్నారు? రైట్, థ్యాంక్ యూ రత్న.
సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని యూనిటీ మార్క్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ చీఫ్ రామచందర్రావు, మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ పాల్గొన్నారు. సూర్యచంద్రులు ఉన్నంత కాలం తెలంగాణ ప్రజలు సర్దార్ వల్లభాయ్ పటేల్ ను మర్చిపోరని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 13 నెలల పాటు రాష్ట్రంలో నిజాం నిరంకుశ పాలన సాగిందన్నారు. ముందుగా దేశ ప్రజల యొక్క త్యాగాల తర్వాత ఏ రకంగా స్వాతంత్రం వచ్చిందో, బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా మన దేశాన్ని వదిలిపోయారో మనకు తెలుసు. కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక పెద్ద కుట్ర చేసి ఈ దేశం సమగ్రంగా ఉండకూడదు, చిన్న దేశాలుగా ఉండాలి, భారతదేశం సమైక్యంగా సమగ్రంగా ఉన్నట్లయితే దేశంగా ఎదుగుతుందనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో సుమారు 500 పైచిలకు చిన్న చిన్న రాజ్యాలను, సంస్థానాలను స్వతంత్రంగా ఉండేటువంటి హక్కు, అధికారం ఇచ్చి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళడం జరిగింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఏదైతే బ్రిటిష్ వాళ్ళు ఆలోచన చేశారో అదే ఆలోచన అంతలో సర్దుకుందాము, విడివిడిగా అనేక దేశాలు ఉందామనేటువంటి ఉద్దేశం జవహర్లాల్ నెహ్రూ ఆలోచన చేసినప్పటికీ నాటి ఉప ప్రధానమంత్రి, హోంమంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎట్టి పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళ యొక్క కుట్రలను మనం ఎదుర్కొని ఈ దేశమంతా సమైక్యంగా ఉండాలి, సమగ్రంగా ఉండాలి, భారతీయులందరూ ఐక్యమైక్యతో ఉండాలి, భారతీయులందరూ ఏకం కావాలి, భారతదేశం ప్రపంచ చిత్రపటంలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉండాలనేటువంటి ఆలోచనతో సర్దార్ వల్లభాయ్ పటేల్ 500 సంస్థానాలను విలీనం చేయడమే కాకుండా ఎదురు తిరిగినటువంటి నిజాం లాంటి హైదరాబాద్ సంస్థానం మీద యుద్ధం ప్రకటించినటువంటి మహోన్నతమైనటువంటి పోరాట యోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇక్కడ నిజాం రాజ్యం సంగారెడ్డి కలెక్టరేట్లో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ, టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. మహిళలకు చీరలను పంపిణీ చేశారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ముందుకు రావాలని నిర్మలా జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారికి, అలాగే జాయింట్ కలెక్టర్ గారికి, సిడిసి చైర్మన్ గారికి, లైబ్రరీ చైర్మన్ గారికి, అలాగే నా తోటి ఫ్యామిలీ గారికి, అలాగే ఆత్మగారి చైర్మన్ ప్రభు గారికి, సమైక్య అధ్యక్షులు, కోశాధికారి, జనరల్ సెక్రటరీ, అలాగే మిగతా మహిళలకి నుంచి వచ్చిన ప్రతి నమస్కరిస్తూ, మరి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం పెట్టినామంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట తప్పకుండా మరి చేసే ఒక తత్వం ఉన్న పార్టీ, మాట తప్పే పార్టీ కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, సీతక్క గారు కానివ్వండి, మన మంత్రులందరూ కూడా మహిళను ఉత్తేజపరిస్తే, ఒక మహిళ ఇంట్లో మరి ఆర్థికంగా ఎదిగితే ఆ ఇల్లు బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుందని ఎలా అయితే మనము కవులు చెప్తున్నారో అది ఇప్పుడు మనం నిజంగా చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో చేసే ఏ పనైనా ముందుగా మహిళలను పెడుతుంది. చూడండి, ఇల్లు ఇచ్చిన మహిళలే, ముఖ్యంగా మరి బస్సు మరి 2 రోజుల్లోనే బస్సు ఫ్రీగా మనకు ఏర్పాటు చేసిరు. మరి జ్యోతి వెలుగు కూడా మనకు ఇంటింటికి 200 యూనిట్ల ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. మహిళలకు మరి ప్రోత్సహిస్తున్న పార్టీ మన ఇంద్రమ్మ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు మీకున్న ప్రతి ఒక్కరికి కూడా సౌలభ్యం ఇస్తూ ఈరోజు చీరలు అందరు కూడా వస్తున్నాయి. బయట వేరే ప్రతిపక్షం వాళ్ళు ఏమంటున్నారు, కొందరికి ఇస్తారు, కొందరికి అదేమి కాదు. మాట ఏ విధంగా ఇచ్చిందో ప్రతి ఒక్కరికి వైట్ కార్డు ఉన్న ప్రతి మహిళలకు కూడా మరి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి చీర ఇవ్వడం జరుగుతుంది. మరి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మనమందరము ఇప్పుడు పార్టీ తర్వాత మహిళలుగా పుట్టడంగా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మనం ముందుకెళ్తున్నాము.
వనపర్తి జిల్లా కొత్తకోటలో జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత జనం బాట కార్యక్రమం నిర్వహించారు. చేనేత కార్మికులను కవిత పరామర్శించారు. చేనేత కార్మికుల పరిస్థితి రోజు రోజుకు దారుణంగా మారుతోందని, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే కవిత విమర్శించారు. నాగరికత అనేది బట్టతో ప్రారంభమవుతుందని, ఆ బట్టను నేసే చేతులు మాత్రం దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రులు కొల్లు రవీంద్ర, బాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో గనుల శాఖ కార్యాలయాలను నిర్మిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చంద్రబాబు ఆదేశాల మేరకు మైనింగ్ పాలసీని అమలు చేస్తున్నామన్నారు. చాలా అద్భుతమైనటువంటి కార్యాలయం. ఈరోజు చాలా డిజైన్ కూడా చాలా బాగుంది. లోపల బ్లాక్స్ కూడా చాలా డీటెయిల్గా అవసరాన్ని బట్టి చేశారు. ఇది రాష్ట్రానికి ఒక ఆదర్శం కావాలి. ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటులో మైనింగ్ డిపార్ట్మెంట్లో దాదాపు 26 జిల్లాలో కూడా యాక్టివిటీ ఉన్నాయి. దానికి తగిన విధంగా అక్కడ కార్యాలయాల నిర్మాణం చేయడానికి ఇక్కడి నుంచే నాందిగా పోతున్నందుకు మనస్ఫూర్తిగా మరి డిపార్ట్మెంట్ని కూడా అభినందన తెలియజేసుకుంటూ, ఇవాళ రాష్ట్రంలోనే మరి గత 5 సంవత్సరాలు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మైనింగ్ని ఏ రకంగా వాళ్ళు దోచుకున్నారు. ముఖ్యంగా మైనింగ్ ఓనర్స్ కానీ ఆ పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా ప్రతిరోజు దినదిన గణంగానే గడిచింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పారదర్శకంగా మేము ముందుకెళ్తూ మరి ఈరోజు ఒక పాలసీ కూడా తీసుకున్నాం. మైనింగ్ పాలసీ తీసుకుని గత ప్రభుత్వంలో వాళ్ళు వేసినటువంటి ఫైన్స్ కానీ, వాళ్ళు బలవంతంగా లాక్కున్నటువంటి కొన్ని మైన్స్ని కానీ ఇవాళ మళ్ళీ తిరిగి ప్రారంభించి తిరిగి ఈ రాష్ట్రంలో మైనింగ్ యాక్టివిటీకి పెద్ద ఎత్తున పెట్టవేయటం జరిగింది. ఇవే కాకుండా ఇంకా రేర్ ఎర్త్ మినరల్స్కి సంబంధించి కూడా ఇవాళ ఒక ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం. అనంతపురం జిల్లా రాప్తాడులో మాజీ సీఎం జగన్ పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకలకు జగన్ హాజరయ్యాడు. నూతన వధువులను జగన్ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. జగన్ను చూసేందుకు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతపురం జిల్లా రాప్తాడులో మాజీ సీఎం జగన్ పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకలకు జగన్ హాజరయ్యారు. నూతన వధువులను జగన్ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. జగన్ను చూసేందుకు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మన్యం జిల్లా కొమరాడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జంజావతి రబ్బర్ డ్యాంలో ఈతకు వెళ్లిన 3 యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గల్లంతైన వారు శివుని గ్రామానికి చెందిన గోవిందనాయుడు, ప్రతాప్ శరత్ గా అధికారులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మన్యం జిల్లా కొమరాడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జంజావతి రబ్బర్ డ్యాంలో ఈతకు వెళ్లి 3 యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గల్లంతైన వారు శివుని గ్రామానికి చెందిన గోవిందనాయుడు, ప్రతాప్ శరత్ గా అధికారులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
T20 అందుల మహిళా వరల్డ్ కప్ ను భారత్ గెలుచుకుంది. తొలిసారి విశ్వ విజేతగా నిలిచిన అందుల మహిళలు చరిత్ర సృష్టించారు. ఫైనల్లో నేపాల్ పై అలవోక విజయాన్ని సాధించి జగజ్జేతగా నిలిచింది. పి సారా ఓవల్లో జరిగిన ఫైనల్లో నేపాల్ను 7 వికెట్ల తేడాతో ఓడించి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ మ్యాచ్లో నేపాల్ మొదటగా బ్యాటింగ్ చేసి 5 వికెట్లకు 114 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత జట్టు 12 ఓవర్లలో 3 వికెట్లకు 117 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.